మన దగ్గర ఇంత పవర్ ఉంది కదా! మనం కొడితే పాకిస్తాన్ ఎంత గంటలో వరల్డ్ మ్యాప్‌లోనే లేకుండా పోతుంది. యుద్ధం చేయొచ్చు కదా! అని చాలామంది సిటిజన్స్ అనుకుంటున్నారు. బట్ ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే చేస్తుందో అది పర్ఫెక్ట్‌గా చేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ పాకిస్తాన్‌ని యుద్ధం కావాలని పాకిస్తాన్ కోరుకుంటుంది. ఎందుకంటే ప్రపంచం ముందు విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలని చూస్తుంది. అంటే జాలి కోసం ప్రయత్నిస్తుంది. మనం గనక పాకిస్తాన్‌తో యుద్ధం స్టార్ట్ చేశామంటే ఖచ్చితంగా వాళ్ళ సిటిజన్స్‌ని వాళ్ళే చంపేసుకొని, ఇండియా చంపేసింది అని ప్రపంచ దేశాలకి చెప్పి, జాలి చూపించుకొని డబ్బులు సంపాదించాలని చూస్తుంది. సో, ఇంతకి తెగించిందని చెప్పలే పాకిస్తాన్. బట్ మనోళ్ళు ఇప్పుడు కరెక్ట్ వాళ్ళు ఊహించని విధంగా మూవ్ చేశారనే చెప్పాలి. మెయిన్‌లీ క్రికెట్‌కి సంబంధించి ఐసీసీకి ఒక రిక్వెస్ట్ ఫార్మ్ అయితే పంపించారు. మేమింక పాకిస్తాన్‌తో ఆడము. మాకు పాకిస్తాన్‌తో వాళ్ళ గ్రూప్‌తో పాటు మమ్మల్ని పెట్టకండి అని. అలాగే బ్రాడ్‌కాస్టింగ్ విషయంలో స్టార్ స్పోర్ట్స్ వోళ్ళు గాని, క్రిక్బజ్ వోళ్ళు గాని, పీసీఎల్ మ్యాచ్‌లని మేము చూడము అన్నట్లు చెప్పారు. అలాగే సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించి రివోట్ చేసి పన్నొక్కారు. సస్పెండ్ చేసి పన్నొక్కారు. సారీ రివోట్ అని చెప్పాను. సస్పెండ్ చేసి పన్నొక్కారు. సో, ఇలాంటి విషయాలేందంటే పాకిస్తాన్‌ని హతలాకుతలం చేసే విషయాలు. ఎందుకంటే అదిప్పుడు డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడతా ఆ చైనా వోళ్ళు లేకపోతే కెనడా వోళ్ళు ఇచ్చే డబ్బులతో బతుకుతుంది. ఆల్రెడీ పాకిస్తాన్‌ని అటు సైడ్ నుంచి ఆఫ్ఘనిస్తానోళ్ళు తాలిబన్స్ దేకుతున్నారనే చెప్పాలి. దడ పుట్టిస్తున్నారు. ఇప్పుడు మనం ఆర్థిక మూలాల మీద కొట్టడం చాలా ఇంపార్టెంట్ అనే విషయం. అంతేగాని పాకిస్తాన్‌తో డైరెక్ట్ వార్ మనం పెట్టుకోకూడదు. డైరెక్ట్ వార్ పెట్టుకుంటే చివరికి మనమల్నే ఎదవలను చేసినట్టు చూపిస్తారు పాకిస్తానోళ్ళు. అందుకే ఇండియన్ గవర్నమెంట్ తెలివిగా ఏం చేస్తుందంటే పాకిస్తాన్ వాళ్ళని డైరెక్ట్ వార్ వాళ్ళు పిలుస్తున్నప్పటికీ డైరెక్ట్ వార్ చేయకుండా ఇండైరెక్ట్ వార్ చేస్తున్నారు. ఇండైరెక్ట్ వార్ చేయటమే చాలా మంచిది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే పాకిస్తాన్‌లో రైతులు సింధు నదీ జలాల మీద చాలా ఆధారపడిపోతారు. సో, మనం గనక నీళ్ళు స్టాప్ చేశామంటే వాళ్ళ రైతులు పండించుకోలేరు. అప్పుడు ప్రభుత్వం గురించి చాలా విమర్శలే వస్తాయి. అప్పుడు కొత్త ప్రభుత్వం రావడానికి కూడా సమయం ఉంటుంది. ఇంకోటేందంటే పాకిస్తాన్‌లో లాస్ట్ 1 ఇయర్, 1 ½ ఇయర్‌గా కరెంట్ బిల్లులు పే చేయలేక కరెంట్ తగ్గిపోతుందని చెప్పి నైట్ టైమ్ లైట్స్ ఆపేస్తున్నారు. వాళ్ళు 4 డేసే వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫీసుల్లో గూడా. ఎందుకంటే కరెంట్ బిల్ ఎక్కువవుతుంది. కరెంట్ సరిపోవట్లేదు అని చెప్పి మెయిన్‌లీ. సో, ఇలాంటి వరస్ట్ సిట్యుయేషన్‌లో ఉంది. పాకిస్తాన్ పని అయిపోయింది. దాన్ని వాడుకున్నన్ని రోజులు వాడుకున్నారు. కానీ ఈరోజు ఏమీ లేక మనకి, వాళ్ళకి మధ్య ఉన్న శత్రుత్వాన్ని వాళ్ళు ప్రపంచం ముందు జాలి అనే ఒక కార్డు తీసుకొని అంటే కైండ్‌నెస్ లేకపోతే సింపతి కార్డు తీసుకొని వాళ్ళు వస్తున్నారు. విక్టిమ్ కార్డ్ మేము బాగానే ఉన్నాం. మేమంతా మంచే. కాకపోతే మమ్మల్ని ఇండియా వాళ్ళు కొడుతున్నారు. ఇండియా పెద్ద దేశం. మేము చిన్న దేశం. మాదంతా వాళ్ళు ఇండియా వాళ్ళు తలుచుకుంటే ఎంత అన్నట్లు. మనం యుద్ధానికెళ్తే వాళ్ళని వాళ్ళే చంపుకొని మనమే చంపేసినామని చెప్తారు. వీళ్ళు సామాన్యులు కాదు పాకిస్తానోళ్ళు. అలాగే మెయిన్‌లీ ఇండియాలో హిందువులు ఎక్కువ కాబట్టి మన వాంటెడ్‌గా హిందువుల్ని చంపేస్తేనే వాళ్ళు మన మీదకి యుద్ధానికి వస్తారని చెప్పి భలే ప్లాన్ చేశారనే చెప్పాలి. అయినా పాకిస్తానోళ్ళు బుర్ర చాలా చిన్నది. వాళ్ళ తెలివితేటలు వాళ్ళు ఉపయోగించుకొని మన మీద ఏదో మనల్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. రెచ్చగొడితే రెచ్చిపోవడానికి ఇండియా ఎప్పుడూ రెచ్చిపోదు. ఇండియా సమయాన్ని చూసిద్ది. సో, సమయాన్ని చూసి సరైన సమయంలో దెబ్బేసిద్ది. పాకిస్తానోళ్ళకి మూడిందనే చెప్పాలి. సో, అంతేగాని మీరు ఏం పడితే అది ఆలోచించకుండా ఇదేంటంటే ఇన్‌స్టంట్ జస్టిస్ కోసం ఆలోచించొద్దు. ఇన్‌స్టంట్ పీస్ కోసం ఆలోచించాలి మనం. మనం పరిస్థితులను చక్కదిద్దుకుంటూనే అవతల వ్యక్తిని ఎలా దెబ్బతీయాలి అనేది ఇండియన్ గవర్నమెంట్ చేస్తుంది. సో, ఇదే సరైన సమయం. ఇలాగే చేయాల్సిందే. సో, మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్‌తో డైరెక్ట్‌గా పోయి దడ పబ్‌జీలో కాల్చినట్టు కాల్చుకొని చంపేసొద్దామా? లేకపోతే వాళ్ళని ఇక మీదట టెర్రరిజం చేయాలనే ఆలోచనే చంపేయాలి మనం. ఎందుకంటే తినటానికి తిండి లేకపోతే టెర్రరిజం ఏడ చేస్తాడు? ట్రైనింగ్ ఏడ తీసుకుంటాడు? గన్నులు ఏడ కొనుక్కుంటాడు? వాడు బతికేది దేవుడా! నేను కొంచెం అన్నం దొరికితే బాగుండురా అనే స్థాయికి తీసుకురావాలి. అలాంటి వెధవలున్నారు పాకిస్తాన్‌లో. ఇంకా మళ్ళీ మొన్న చెప్పుకొచ్చారు. ఓన్లీ హిందువులనే చంపారు. క్రిస్టియన్స్‌ని చంపారు. ముస్లిమ్స్‌ని కూడా చంపారు. ఆ రోజు హెల్ప్ చేసింది కూడా ముస్లిమ్సే. సో, ఇండియాలో ఈ మత పిచ్చి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో, ఆళ్ళకి చాలా దూరంగా ఉండండి దయచేసి మీరు. మీకు మత పిచ్చి ఉంటే మీ ఇంట్లోనే పెట్టుకోండి. ఎందుకంటే రాజ్యాంగం మతాన్ని విస్తరించుకునే అవకాశం ఇచ్చింది గానీ, ఆ మత పిచ్చితోటి తిరగండి అని నేనెప్పుడు చెప్పలేదు అంబేద్కరు. అంటే రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కరు ఆ ఆలోచనతో చేయలేదు. మతాన్ని స్వీకరించటం, దాన్ని అనుసరించడం, దాన్ని వ్యాప్తి చెందుకోవటం మన హక్కే. కానీ మతమే జీవితం అని అనుకోవటం కష్టం.
మనిషి పుట్టిన తర్వాత మతం పుట్టింది, అంతేగాని మతం పుట్టిన తర్వాత మనిషి పుట్టలేదు. ఎవరెవరో చెప్తుంటారు ఏ పడితే అవి నమ్మకండి. సో సాంప్రదాయాలైనా మతాలైనా మనం ఫాలో అయ్యే ఏదైనా మన అవసరాలను బట్టి మనం క్రియేట్ చేసుకునే తప్ప అవేవి ప్రపంచం ముందు లేదా ఇంకొకరి ముందు ఏదో చూపించాలని కాదు. ముందు మనం మంచిగా ఉండాలి, ప్రతి మనిషికి సాయం చేయాలని చెప్పింది ఏ మతమైనా. బట్ ఆ విషయాన్ని మనం తీసుకోము. ప్రతి మనిషిని ఏదో ఒక రకంగా హింసించే తత్వాన్ని తీసుకుంటాం ఎవరమైనా. సో కుదిరితే సాయం చేయండి, లేకపోతే మూసుకొని ఉండండి, అంతేగాని ఆ మతము ఈ మతము అని చెప్పి తిరక్కండి మీరు దయచేసి. సో మీ వల్లే ఇలాంటి ఎదవలు తయారవుతున్నారు, ఇలాంటి యుద్ధాలు జరగాల్సి వస్తున్నాయి. సో మీరేమనుకుంటున్నారు? పాకిస్తాన్తో యుద్ధం మంచిదంటారా కాదంటారా? థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.